నాగబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. భారీ వర్షాలపై రియాక్ట్ అవుతూ ట్విట్టర్ వేదికగా కూడా సీఎం రేవంత్ చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ని మెచ్చుకున్నారు. వర్షాలు పడి తూములు తెగిపోయి చెరువులు నాలాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్స్ లో కూడా నీళ్లు వస్తున్నాయి. కొందరు సామాన్య ప్రాణాలు బలి కావడం చాలా బాధాకరమని వాపోయారు. చెరువులు నాలాలను అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయటమే అందుకు కారణమని రాసుకొచ్చారు. ఇప్పటికైనా అర్థమైందా రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్? పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే ఖచ్చితంగా అది శిక్షిస్తుంది. ముఖ్యమంత్రి చేస్తున్న పనికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా అంటూ రాసుకొచ్చారు నాగబాబు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా మీద ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తుంది సామాన్య జనం నుంచి కూడా. ఇక దీనికి సంబంధించి మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనైతే ప్రశంసల వర్షం కురిపించారు. భారీ వర్షాలపై రియాక్ట్ అవుతూ కూడా ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ని మెచ్చుకున్నారు. వర్షాలు పడి తూములు తెగిపోయి చెరువులు నాలాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్స్ లోకి కూడా నీళ్లు వస్తున్నాయి. కొందరు సామాన్య ప్రాణాలు బలి కావటం చాలా బాధాకరమని చెప్పారు. చెరువులు నాలాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయటమే అందుకు కారణంగా రాసుకొచ్చారు. ఇప్పటికైనా అర్థమైందా రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్? పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే ఖచ్చితంగా అది శిక్షిస్తుంది. ముఖ్యమంత్రి చేస్తున్న పనికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా అంటూ రాసుకొచ్చారు నాగబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఖచ్చితంగా, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో 3 రోజులుగా వర్ష బీభత్సం సృష్టిస్తుంది. చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. అంటే చాలా చోట్ల కూడా చెరువుల్ని కుంటల్ని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళ ధనార్జనే ధ్యేయంగా చాలా మందికి అమ్మకాలు జరిపి వాళ్ళను ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్లాట్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కొనిపించే విధంగా అందంగా భవంతులు నిర్మించారు. కానీ ఇప్పుడు అందమైన భవంతుల కింద వరద చేరి ఆ వరదతో జనాలు నానా గందరగోళమైన భయానికి గురవుతున్న పరిస్థితి. చాలా మంది అటు ఖమ్మంలో ఇటు చాలా చోట్ల మిగతా అటు ఏపీ విజయవాడలో కూడా బిల్డింగ్ల పైన ఎక్కి కూర్చొని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. అంటే వీటన్నిటికీ కారణం ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు జరపడమే అని చెప్పి నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి. అంటే డేరింగ్ సీఎం గా రేవంత్ రెడ్డిని అభినందిస్తూ అతను ట్వీట్ చేశారు. డేర్ డిసిజన్స్ అండ్ కమెండబుల్ వర్క్ అని చెప్పారు. వి స్టాండ్ విత్ యూ ఇన్ ఫుల్ సపోర్ట్. ఎందుకంటే ఇటువంటి పనులకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించకుండా మనం చేసే పని ఏదైతే ఉందో అది మనల్ని భక్షిస్తుందని కూడా అందులో క్లియర్ గా పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఏది చూసుకోకుండా వెనక ముందు చూసుకోకుండా చాలా చోట్ల తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఎఫ్టీఎల్ భూముల్ని, బఫర్ భూముల్ని కొంతమంది అమ్ముతుంటే వాటిని కొంటున్నారు. కొంతమంది ఏమో డబ్బుల్ని ప్రధాన ధ్యేయంగా చూస్తూ చాలా మంది ప్రజలకు ఫ్లాట్లను అమ్మి వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదు. చాలా చోట్ల చెట్లను నరికివేయడం, నదులని అలాగే కుంటల్ని చెరువుల్ని రక్షించకపోవడం వల్ల మనకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే పర్యావరణం రక్షించకుండా మనం చేసే పనులు ఏవైతే ఉన్నో చివరికి పర్యావరణమే మనల్ని శిక్షకు గురి చేస్తుందని చెప్పి నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి. ఇప్పటికైనా కూడా ప్రజలు కనువిప్పుతో మేల్కొనాలి. ప్రభుత్వం చేసే పనులు ఏదో ఉన్నాయో అటువంటి పనులను మనము సగౌరవంగా స్వాగతిస్తూ వాళ్ళు ముందుకు తీసుకుపోవాలి. ఇందులో రేవంత్ రెడ్డి చాలా ముందున్నాడు. ఏదైతే హైడ్రాను స్థాపించి తెలంగాణలో పూర్తిగా ఇండ్లను అంటే ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో మిగతా అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా కూల్చివేయడంతో చెరువుల్ని పరిరక్షించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. కాబట్టి ప్రజలను రక్షించడమే పనిగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. నాగబాబు ట్వీట్ కూడా చాలా మంది లక్షలాదిగా ఏదైతే అభిమానులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు ఖచ్చితంగా మంచి పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా రీట్వీట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.